సార్ ఇది మీరు అన్నది నేను ఒప్పుకుంటా సార్. వీళ్ళు మా పేదోళ్ళ మీద గుంజుతుండ్రు కదా సార్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. మా పుట్ట కొడుతున్నారు కదా సార్. పాప్కార్న్ మీద, పార్కింగ్ మీద సినిమాది నేను రూ. 5 రూ. 2 కంచెని చూసిన సార్ మూవీ. రూ. 1000 2000 పెరుగుతుంది, 500 పెరుగుతుంది మేము ఎప్పుడు ఊహించలే తెలుసా. మేము చూడొద్దా? కార్లలో వచ్చిన వాళ్ళు ఐమాక్స్లలోనే చూడాలా, థియేటర్లో చూడొద్దా? ఎంత పెద్ద సినిమా నువ్వు 2000 కోట్లు పెట్టి తీసినా 5 రోజుల కంటే ఎక్కువ ఆడే సినిమా రాబోయే రోజులలో చూడండి. అంతే మరి మీరు గన్ని రేట్లు పెడితే ఎవడు చూస్తాడండి చెప్పండి సార్. హీరోలకు ప్రొడ్యూసర్లు ఇచ్చుడు అలవాటు చేశారండి. వాళ్ళు అలవాటు చేసినాక వాళ్ళు మీకు తక్కువ తీసుకోండి అంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అలవాటు చేసి మా డబ్బులు దొబ్బేస్తారంటే ఎట్లా అండి? మా మీద గుంజుతారు, మా ప్రజల మీద తీసుకుంటున్నారు. అవును, ప్రొడ్యూసర్లది, డిస్ట్రిబ్యూటర్లది, వీళ్ళు రెంట్లకు తీసుకునే డిస్ట్రిబ్యూటర్ల సినిమా థియేటర్ తీసుకునే వాళ్ళదండి. మేము సినిమాలు చూడొద్దా? మధ్యతరగతి వాళ్ళం, పేదవాళ్ళం చూడొద్దా? మాకు సామాన్యులకు అందుబాటులోకి తేండి మూవీని. రాబోయే రోజుల్లో అసలు ఇప్పటికే ఒక థియేటర్ లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక సుదర్శన్ 35, 70, 35, 75 తప్ప ఏది ఆడతలేదు తెలుసా సార్. రేట్లు సార్ ఏం లేదు సార్. రీజను తక్కువ రేటు పడితే అందరం పోయి చూస్తాము సార్. కూల్ డ్రింక్ సార్, కూల్ డ్రింకు 120, 130 పెడితే మేము తాగుతామా సార్? 40 రూపాయలు, 130 రూపాయలా సార్? మరి సినిమా థియేటర్లో ఇంకా ఐమాక్స్లో ఎంత ఉండాలి సార్? సార్ డిస్ట్రిబ్యూటర్లు అయినా ఇప్పుడు ప్రొడ్యూసర్లు తప్పలేదు అంటారా సార్ మీరు? ఓకే సార్, నేను దానికి అగ్రి సార్. నేను ఏమంటున్నా, వీళ్ళు ప్రొడ్యూసర్లు హీరోలకు ఎక్కువ రెమ్యునేషన్లు ఇచ్చి వీళ్ళకి అలవాటు చేసి సార్. ఇప్పుడు హీరోలకు బాధ్యత లేదా సార్? బాధ్యత లేదంటారా సార్? వచ్చి ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతున్నారు కదా సార్. మా సొమ్ము పోయింది. నేను 2 రూపాయలు, నేను స్టూడెంట్ నెంబర్ 1 5 రూపాయలకు చూసినండి దీపక్ థియేటర్లా. 2 రూపాయలకు చూసినాను. ఇప్పుడు 55, 150, 250 అండి సార్. మాకు ఏడలేదు సార్. మాకు సినిమా రేట్లు మేము 150, 200 పెట్టి ఇంతవరకు నేను సినిమా చూడలేదు. అంత 50 రూపాయలు అంత తగ్గించినాక పోయి చూసిన. నేను 150, 200 పెట్టి చూడాలంటే మేము అడ్డం మీద లేవరు. మేము పోయి చూడాలంటే మేము చూడలేము.